చింతన అన్న ఒక కార్యక్రమం ద్వారా కొత్త తరానికి తెలుగు సాహిత్య విమర్శకుల యొక్క కృషిని, తెలుగు సాహిత్య విమర్శ రంగంలో వారి యోగదానాన్ని పరిచయం చేయాలి అన్న సంకల్పంతో మిత్రులు కరుణ, ఉమా కలిసి ప్రారంభించుకున్న కార్యక్రమంలో మిగతా కార్యక్రమాల కంటే ప్రత్యేకమైంది ఈ ప్రత్యేకత రెండవసారి. అంటే ఇప్పటిదాకా జరిగినటువంటి చింతన కార్యక్రమంలో ఆచార్య కోవెల సుప్రసన్నాచారి గారు, ఇవాళ ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని వినటం అన్నది జరిగింది. ఇంతకు ముందున్న మిగతా విమర్శకులందరినీ గురించి, వారు చేసినటువంటి కృషి గురించి వారి కుటుంబ సభ్యులు విన్నారు, కానీ ప్రత్యక్షంగా వారి తరువాతి తరం వారిని ఏమి అర్థం చేసుకున్నది అని వారికి చెప్పటం కోసం కాదు, కానీ ఏవైనా పొరపాట్లుంటే సవరిస్తే మా తరువాత తరానికి అందించడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది అన్న ఒకనొక ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. ఇందులో భాగంగా సాహిత్య విమర్శ పైన ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారు చేసినటువంటి ఆలోచనలు ఏమిటి అని విమర్శ మౌలిక లక్షణాలు పుస్తకం రాశారు, సూత్రం అన్వయం పుస్తకం రాశారు, అనువర్తిత విమర్శ విలువల నిర్ణయం అనే పుస్తకం రాశారు, విశ్వరాజ్ సత్యనారాయణ గారి కళాతత్వాన్ని గురించి, జీవి సుబ్రహ్మణ్యం గారిని గురించి, కోవెల సుప్రసన్నాచారి గారిని గురించి, కోవెల సంపత్ కుమారాచార్యుల గారి గురించి, అట్లాగే ఆర్ఎస్ సుదర్శనం, శేషేంద్ర, ఎస్పి రామారావు, టేకూరి రామారావు, వడలి, గల్లంపాటి వంటి విమర్శకులను గురించి ఇంగ్లీష్లో వ్యాసాలు రాశారు. అట్లాగే విమర్శ మౌలిక లక్షణాలు మాత్రమే కాకుండా విమర్శకి అవసరమైనటువంటి భావనల్ని, సాహిత్య విమర్శకుడికి అవసరమైన భావనల్ని పరిచయం చేస్తూ ప్రతీక, భావచిత్రం, అలగరి, అలంకారం, అధివాస్తవిక కవిత్వం, భావకవిత్వం, అనుభూతివాద కవిత్వం, నవ్య సంప్రదాయం వంటి సాహిత్య ధోరణులని గురించి కూడా వారు మాట్లాడారు. ముందు సాహిత్య విమర్శకుడిగా వారు ఇన్ని రకాలైనటువంటి పనులు చేశారు అని మాట్లాడే ముందు అసలు అధివిమర్శ అన్న ఒకానొక మార్గం, అధివిమర్శ అన్న ఒకానొక విమర్శ రీతి ప్రధానంగా ఏం చేస్తుంది అని అంటే, ప్రధానంగా అది ఒక 5-6 రకాల పనులు చేస్తుంది. అదేమిటి అని అంటే, సాహిత్య విమర్శకు సంబంధించిన భావనల్ని స్పష్టంగా అర్థం చేసుకోవటానికి అవసరమైనటువంటి భూమికనిస్తుంది. ఆ కోణం నుంచి ఆచార్య వీరభద్రయ్య గారు చేసినటువంటి పనేమిటి అనంటే, భావచిత్రం, ప్రతీక, అలగరి, అలంకారం, అభివ్యక్తి వంటి వాటిని మాత్రమే కాక కవులు తమ రచన కళాసూత్రంగాను లేదా కళోత్పత్తి కారణంగాను చెప్పుకున్న భవ్య కవితావేశం లాంటి వాటిని, శిల్ప వివేచన, విశ్వనాథ చేసినటువంటి శిల్ప వివేచన ఆయన రచనలకి ఆధారంగా నిర్వహించటం లాంటిది అన్న ఒకనొక భూమిక నుంచి చేసినటువంటి పని మొదటిది. అంటే భావనలలో స్పష్టత ఇవ్వటం మొట్టమొదటిది. ఆ తరువాత సాహిత్య ధోరణులు ఉంటాయి. ఈ సాహిత్య ధోరణులు అవి వెలువడుతున్నటువంటి కాలంలో అనుకూలంగాను ప్రతికూలంగాను అనేక రకాలైనటువంటి వాద వివాదాల్లోకి నడుస్తూ ఉంటాయి. వాటిని గమనిస్తూ వాటి మౌలికమైనటువంటి స్వభావం ఏంటి అని స్పష్టత ఇవ్వటం లాంటిది కూడా సాహిత్య విమర్శలో అధివిమర్శ మార్గంలో ఒకటి. అలా భావచిత్రాన్ని గురించి, ప్రతీక కవిత్వాన్ని గురించి, అధివాస్తవిక కవిత్వాన్ని గురించి, అట్లాగే అనుభూతివాద కవిత్వాన్ని గురించి, నవ్య సంప్రదాయాన్ని గురించి
వారు చేసినటువంటి ఆలోచనలు రెండవ భాగం. మూడవది సాహిత్య విమర్శ పరిణామాన్ని గురించి మాట్లాడటం. తెలుగు సాహిత్య విమర్శ ఎట్లా కొనసాగుతూ ఉన్నది, ప్రారంభం ఎట్లా జరిగింది, వారి నుంచి తనకంటే ముందు తరం నుంచి తన తరం నుంచి తరువాతి తరం దాకా ఎట్లా కొనసాగుతూ ఉంది, ఏ రకమైన పరిణామాలు వచ్చాయి అని మాట్లాడుకుంటూ రావటం మరో రకమైంది. సాహిత్య విమర్శ స్వభావం ఏంటి, దాని లక్షణం ఏంటి అని మాట్లాడటం మరో రకమైన అధివిమర్శ. అట్లాగే సాహిత్య విమర్శకుల యొక్క విమర్శ రూప కృషిని అంచనా వేయటం మరొకటి. మొత్తం మీద ముదిగొండ వీరభద్రయ్య గారి సాహిత్య విమర్శ మార్గంలో జరిగిన కృషి ఈ 5-6 రకాలుగాను ఉంది. సాహిత్య భావనలు, సాహిత్య ధోరణులు, సాహిత్య విమర్శకులు, సాహిత్య విమర్శ పరిణామము, అట్లాగే సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రక్రియలని చెప్పేటటువంటి సందర్భంలో ఇచ్చే క్లారిటీ. మినీ కవిత్వం విషయంలో, నవల విషయంలో చాలా మౌలికమైనటువంటి ఆలోచనలు ఆ ప్రక్రియకి కొనసాగింపుగా తనకంటే ముందు తరం వాళ్ళు చెప్పిన విషయాలని, అందులో ఉన్న అంశాలని చూస్తూనే తనదైనటువంటి కోణంతో కొత్త విషయాలను చెప్పుకుంటూ రావటం. అంటే ప్రక్రియ విమర్శకి సంబంధించిన ఒక ప్రక్రియకు సంబంధించిన సూత్రాల్ని నిర్మించటం. ఇవి అధివిమర్శకులు సాధారణంగా చేసేటటువంటి, లేదా సాహిత్య విమర్శ రంగమే ప్రధానంగా చేసేటటువంటి వాళ్ళు చేసేటటువంటి పనులు. అందులో విమర్శ మౌలిక లక్షణాలు, ఇప్పుడు ఆ పుస్తకంలో 14-15 అధ్యాయాలు ఉన్నాయని, ధ్వని, వక్రోక్తి, అలంకారము, కావ్యాత్మ ఇలాంటి విషయాలను గురించి చాలా మౌలికంగా చెప్పారని, సాహిత్య విమర్శ పద్ధతులు కవి జీవిత విమర్శ, గ్రంథ పరిష్కార విమర్శ, వ్యాఖ్యానము, మనోవైజ్ఞానిక విమర్శ, వీటి యొక్క పద్ధతులేమిటి అని చెప్పుకుంటూ వచ్చారని, ఇవన్నీ చెప్పడం ఒక పార్శ్వమైతే, విమర్శ మౌలిక లక్షణాలు అనే పుస్తకం ద్వారా వీరభద్రయ్య గారు చేసినటువంటి ప్రధానమైనటువంటి పనులు 3 ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడుకుంటే ఆ పుస్తకం యొక్క విలువ ఏమిటి తెలుస్తుంది. మొట్టమొదటి పని, సాహిత్య విమర్శకి ప్రధానమైనటువంటి కొలమానం ఏమిటి, ప్రమాణం ఏమిటి. సమాజం నుంచి సాహిత్యం పుట్టవచ్చుగాక, సమాజంలోని విషయం వస్తువుగా మారుతున్నది. ఈ వస్తువుగా మారుతున్నటువంటి క్రమంలో ఆ కళ ఏ రకమైనటువంటి ఒకానొక స్థితిని పొందుతున్నది అంటే, రచయిత అయినటువంటి వాడు ఒక అంశాన్ని డాక్టర్ పోస్ట్ మార్టం చేసినట్టు చేయకూడదు. ఇది చెవి, ఇది ముక్కు, ఇది కాలు, ఇది ఇలా అనేక రకాలైనటువంటి మాధ్యమాలు ఉండకూడదు. ఒక జీవ పదార్థాన్ని వాడు అందులో చూడగలగాలి. అలా చూడగలగటానికి సాహిత్య ప్రమాణాన్ని ఎంచుకొని సాహిత్య విమర్శ ఎట్లా చెయ్యాలి అని చెప్పటానికి కావ్య విలువగా వక్రోక్తి, అలంకారము, ధ్వని, రీతి, అట్లాగే రసం లాంటి విషయాలని చర్చించటం ఒక పార్శ్వం. రెండవది, వస్తువు పట్ల అవగాహన, వస్తువుని మళ్ళీ వివరించి చెప్పటం, ఒక సిద్ధాంతం ఆధారంగా అర్థం చేసుకొని చెప్పటం సాధారణంగా పాఠకుడిగా సాహిత్య అభిరుచి ఉన్నటువంటి వ్యక్తికి ఎవరికైనా సాధ్యమే. కానీ అందులో ఉన్న శిల్పం ఏమిటి అని వివరించటానికి మాత్రం అధ్యేత అయినటువంటి విమర్శకుడికి మాత్రమే సాధ్యము. అందుకు అనుగుణంగా శిల్పానుశీలన సాహిత్య విమర్శలో ఎట్లా చెయ్యాలి అని తప్పు లాంటి కథల్ని విశ్లేషించి చూపటం. భాషా శాస్త్రజ్ఞులు శైలీ విమర్శ ఆధారంగా సంఘటనల వరుసని వీటన్నిటినీ ఆధారంగా తీసుకొని విధాన విమర్శ చేస్తే, వీరభద్రయ్య గారు లాంటి వాళ్ళు, సంపత్ కుమార్ గారు లాంటి వాళ్ళు శిల్ప విమర్శ రసానుభూతికి ఎట్లా ప్రయాణం చేస్తుంది అన్న ఆలంకారిక సూత్రాల్ని ఆధారంగా చేసుకొని
సాహిత్య విమర్శ ఎట్లా చెయ్యాలి అని చెప్పటం రెండవది. ఇక మూడవది చాలా మౌలికమైనది. తనకంటే ముందు, గురువుగారి కంటే ముందు వడలి బందేశ్వరరావు గారు లాంటి వాళ్ళు విమర్శకుడి యొక్క లక్షణాలు, విమర్శ స్వభావాలను గురించి, సాహిత్య చరిత్ర విమర్శ అవుతుందా లాంటి విషయాలను గురించి మాట్లాడిన సందర్భంలో చెప్పిన విషయాలు అలా ఉండగా, విమర్శకుడికి ప్రత్యేకంగా ఉండవలసిన లక్షణాలేంటి, అతడు ఎప్పుడు సాహిత్య విమర్శకుడు అవుతాడు అని ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఇస్తూ చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. చాలా మంది విమర్శకుడికి భావుకత ఉండాలి, భావుకత ప్రధాన లక్షణం అని విశ్వనాథ లాంటి వాళ్ళు, వడలి మందేశ్వరరావు గారు లాంటి వాళ్ళందరూ భావిస్తే, వీరభద్రయ్య గారు భావుకతని కాదనకుండానే దాన్ని వ్యక్తం చేసేటటువంటి సామర్థ్యం వల్ల మాత్రమే అతను విమర్శకుడు అవుతాడు. భావుకత కవిత్వ ఆస్వాదనకు ఉపయోగపడుతుంది తప్ప కవిత్వ విశ్లేషణకు ఉపయోగపడదు. ఇది విమర్శ మౌలిక లక్షణాలలో వారు చేసినటువంటి ప్రధానమైన ప్రతిపాదన. రెండు విషయాలు ఉన్నాయి అందులో. ఒకటి, సాహిత్య విమర్శ పాశ్చాత్య దేశాల నుంచి మనకు పరిచయమైందనగానే, పాశ్చాత్య దేశాల్లో లిటరరీ అప్రిసియేషన్ అని ఒక మాట ఉంది. లిటరరీ అప్రిసియేషన్ సాహిత్య విమర్శ కాదు అని చాలా మంది గురువుగారి నుంచి మాట్లాడేటప్పుడు కుండబద్దలు కొట్టినట్టు అంటారు. కాదు, కొండబద్దలు కొట్టినట్టు చెప్తారు ఆ మాట. అప్రిసియేషన్, సాహిత్య విమర్శ కేవలం అప్రిసియేషన్ కాదు. రచనలో బాగోగులు చెప్పటం సాహిత్య విమర్శ స్వభావం కాదు. అప్రిసియేషన్ కి అతీతంగా రచయిత ఏ రకమైనటువంటి రసాస్వాదనని, అనుభూతిని పాఠకుడికి అందించదలుచుకున్నాడో దానికి ఎడం ఉన్నది అక్కడ. ఆ ఎడాన్ని దూరం చేసి ఆ పాఠకుడికి ఆ అనుభూతి కలిగించటం అన్నది ప్రధానం. అందుకు భావుకత పనికొస్తుంది తప్ప వాడిలో భావుకత ఉంటే సరిపోదు. ఇది విమర్శ మౌలిక లక్షణాలలో అంతకంటే ముందున్నటువంటి విమర్శకులు చేయనటువంటి ఒక ఆలోచన. రెండవది, చాలా మంది మొహమాట పడి వదిలిపెట్టినటువంటి, సుబ్రహ్మణ్యం గారి లాంటి పెద్దవాళ్ళు కూడా వదిలిపెట్టినటువంటి ఒక విషయం ఏమిటి అంటే, ఫ్యాషన్స్ కి లొంగిపోయి వెళుతున్నటువంటి విమర్శకుల్ని తెర్నాకోల పట్టుకొని చెప్పేటటువంటి స్వభావంతో విమర్శకుడికి ఉండాల్సిన లక్షణాల్లో ఫ్యాషన్స్ కి లొంగకూడదు, సమకాలీన వాదాల్లో కొట్టుకుపోకూడదు అని ఒక మౌలికమైనటువంటి ప్రతిపాదన చేస్తారు వీరభద్రయ్య గారు. ఇది సాహిత్య విమర్శకుడికి ఉండవలసిన ఒక ప్రధానమైనటువంటి లక్షణంగా వారు చెప్తూ, వారు చేసిన గొప్ప పని ఏమిటి ఇక్కడ అంటే, అప్రిసియేషన్, లిటరరీ అప్రిసియేషన్ ఈజ్ నాట్ ఎ క్రిటిసిజం. లిటరరీ క్రిటిసిజం అంటే కేవలం అప్రిసియేషన్ కాదు. కవి రచనలో ఉన్న బాగోగుల్ని చెప్పటంలో బాగుని ఎక్కువగా చెప్పి ఇందులో ఉన్న ఈ విశేషాలు ఉన్నాయి అని చెప్పటం ఎప్పుడూ సాహిత్య విమర్శ అనిపించుకోదు. పాఠకుడిని మళ్ళీ ఆ రచనలోకి తీసుకువెళ్ళటం, ఆ రచన ఆధారంగా వాడు అనుభూతిని పొందగలిగేటటువంటి ఒకానొక స్థితికి తీసుకువెళ్ళేటటువంటి ఒకానొక స్వభావం ఉండాలి. కాబట్టి సాహిత్య విమర్శ కేవలం అప్రిసియేషన్, ప్రశంసగా ఉండకూడదు అన్నది విమర్శ మౌలిక లక్షణాలలో రెండు భాగాలు అనుకుంటే, విమర్శ లక్షణాలు ఒక భాగంలో, వాటిని అన్వయించటం రెండో భాగంలో చేయటం ద్వారా కేవల ప్రశంస, సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు వివరణ, విశ్లేషణ, వివేచన, అనుశీలన, నిర్ణయం, సిద్ధాంతం అని 6 దశల్ని చెప్తే, వీరభద్రయ్య గారు వ్యాఖ్యానము, తులనాత్మక విమర్శ, నిర్ణయాన్ని ప్రకటించటమే సాహిత్య విమర్శ అవుతుంది. ఫలితాంశాలు చెప్పటం కూడా సాహిత్య విమర్శ కాదు. చాలా మౌలికంగా అంటున్నాను. ఇక్కడ ఒక సాహిత్య విమర్శని మనం చేసిన తర్వాత, సాహిత్య రచనని పరిశీలించిన తరువాత నిర్ణయాన్ని ప్రకటించటమే విమర్శకుడి పని తప్ప ఫలితాంశాలు ఇవి అని చెప్పటం విమర్శకుడు ఉండటం సరైనది కాదు అని చెప్పటం కోసం
ఆయన ఒక విమర్శ ప్రమాణ ప్రతిపత్తిని చెప్పే సందర్భంలో వివేచనతో కూడిన తులనాత్మక విమర్శ, దానికి సంబంధించిన విమర్శకుని వ్యాఖ్యానంతో నిర్ణయం ఉండాలి అంటారు తప్ప ఫలితాంశాలు చెప్పటం సాహిత్య విమర్శ కాదు. నేను ఇలా అనుకోవటం వల్ల ఇలాంటి ఫలితాంశాలు వచ్చాయి అని చెబుతున్నావు అని అంటే సాహిత్య విమర్శకుడిగా ఆ రచన పట్ల నీకు ఉండవలసిన స్పష్టత ఇంకా రాలేదనే అర్థం. అందుకని అక్కడ నిర్ణయం అని వీరభద్రయ్య గారు అన్నారంటే కారణం ఏమిటి అంటే ఫలితాంశాలని చెప్పటం విమర్శకుడి పని కాదు, నిర్ణయ ప్రకటన చెయ్యటమే సాహిత్య విమర్శకుడి యొక్క విమర్శ యొక్క ప్రమాణము, విమర్శకుడి యొక్క ప్రామాణికత అని బోధించటం ఒక విషయం. ఇక రెండో విషయము, ఇది మూడవ విషయం విమర్శ మౌలిక లక్షణాల్లో. నాలుగోది చాలా డిబేట్ లాంటి అంశం. మన ఆలంకారికులు కూడా కవిలో విమర్శకుడు ఉంటాడు, కవియే విమర్శ చెయ్యగలుగుతాడు, ఇలాంటి అభిప్రాయాలు కొంచెం సృజనాత్మక స్వభావం ఉన్నవాడే సాహిత్య విమర్శలో లోతైన విశ్లేషణ చేయగలుగుతాడు. ఇలాంటివి చాలా స్పష్టంగా ఒక గురిగీసుకుని ఉన్నటువంటి అభిప్రాయాలుగా ఉన్నాయి. దానికి కారణం విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు, దువ్వూరు రామిరెడ్డి గారు లాంటి వాళ్ళు, రాళ్లపల్లి లాంటి వాళ్ళు అటు విమర్శలోను కట్టమంచి విమర్శలోను సృజనలోను ఉండటం వల్ల ఈ అభిప్రాయం దృఢపడిపోయింది. విమర్శ మౌలిక లక్షణాలలో రచయితనే విమర్శకుడు కావలసిన, కవియే విమర్శకుడు కావలసిన అవసరం లేదు. ఇది చాలా మౌలికమైన ఆలోచన. ఎందుకు 1880ల ప్రాంతంలో 90ల ప్రాంతంలో ఈ మాట చెప్పడం ద్వారా జరిగిన ఒక ప్రయోజనం నేను చెప్తాను. నాలాగా అసలు కవిత్వం జోలికే వెళ్ళని వాడు, సృజనాత్మక రచన జోలికే వెళ్ళని వాడు విమర్శను పట్టుకొని వేలాడగలగటానికి కారణం కవి మాత్రమే విమర్శకుడు అవుతాడు అన్న స్టేట్మెంట్ ఉంటే విమర్శకుడు ఎట్లా తయారవుతాడు? మనము కవిత్వ కార్యశాలల్ని, కథా కార్యశాలల్ని, రచనా కార్యశాలల్ని పెడతాం తప్ప విమర్శకుడు తయారు కావలసినటువంటి కార్యశాల సాహిత్య సమాజమే. వాడిలో ఉండబట్టలేని తనమే వాడిని సాహిత్య విమర్శకుడిని చేస్తుంది. అది విమర్శ వీరభద్రయ్య గారిలో ఉండే ప్రధానమైన లక్షణం. మళ్ళీ పాఠంలో ఆయన క్లాస్ రూమ్లో కల్చర్లోకి వెళ్తే వారు ఆ 10 రోజుల్లో 20 రోజుల్లో చేసినటువంటి ఆలోచన ఏదైనా సరే మనసులో మెదులుతుంది. దాని గురించి వ్యాసం రాస్తున్నారంటే దాన్ని క్లాస్లో చెప్పి అది పిల్లలకి ఆ ప్రేరణ కలిగించేదాకా వదిలిపెట్టరు. ఒక్క పుస్తకం గురించి ఒక కొత్త ఆలోచన వచ్చిందంటే వ్యాసం రాయటం కంటే ముందే చెప్పేస్తే ఇది ఎవడెత్తుకపోతాడో అన్న భయం ఎప్పుడూ లేదు. అనేయటమే క్లాస్ రూమ్లో అనేయటమే. దాని ఆధారంగా ఏం చేస్తున్నారు? సాహిత్య పరికరాలని విద్యార్థులకు అందించటంతో పాటు ఇక్కడ కవి మాత్రమే కానక్కర్లేదు అనటం ద్వారా సాహిత్య విమర్శలో ఒక మౌలికమైనటువంటి ఒక విషయాన్ని చెప్తున్నారు. తనకంటే ముందు తరంలో చాలా మంది, సార్ కూడా తొలి రోజుల్లో కవిత్వం రాశారు, చాలా మంది కవిత్వంతో సంబంధం ఉన్న వాళ్ళే, చాలా తక్కువ మంది కేవలం విమర్శ చేసిన వాళ్ళు. అతని నవల రచయిత కావచ్చు, కథా రచయిత కావచ్చు, కవిత్వం రాసేవాడు కావచ్చు. ఇక్కడ కవి అన్నారంటే రచయిత, సృజన అని అర్థం. ఇంకో అంశం ఉంది ఇక్కడ. సాహిత్య విమర్శ సృజనాత్మకంగా ఉండాలి అన్నది. దీని మీద కూడా గురువు గారికి చాలా స్పష్టమైన అభిప్రాయం ఉంది. సాహిత్య విమర్శ కళ కాదు, శాస్త్రమే. ఏం మొహమాటం లేదు ఈ విషయం. చాలా మంది సాహిత్య విమర్శ నేర్చుకునేటప్పుడు శాస్త్రంగా ఉండాలి, ప్రదర్శించేటప్పుడు కళగా ఉండాలి, సృజనాత్మకంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. కానీ వీరభద్రయ్య గారు విమర్శ మౌలిక లక్షణాల ద్వారా లేదా తాను రాసిన వ్యాసాల ద్వారా సాహిత్య విమర్శ వ్యాసం ఏది తీసుకున్నా కళాత్మకమైనటువంటి విషయంగా కాక శాస్త్ర ప్రమాణంగా ఉండటమే సాహిత్య విమర్శకి ప్రధానమైన లక్షణం. ఇదిగో ఈ రకమైనటువంటి లక్షణమే కవి నుంచి విమర్శకుణ్ణి వేరు చేస్తుంది.
ఇది ఓవరాల్ గా విమర్శ మౌలిక లక్షణాలలో సార్ తీసుకొచ్చినటువంటి కొత్త విషయం. అంతకుముందు విమర్శ మౌలిక లక్షణాల గురించి ఎవరూ రాయలేదు. ఎవరైనా విమర్శకుడి లక్షణాలని, విమర్శ అంటే ఏంటి అని ఏదో దివాకర్ల వారు, వడలి వారు, విశ్వనాథ వారు ఇంకెవరైనా రాసి ఉన్నా సృజనకారుడికి, సాహిత్య విమర్శకుడికి గిరిగీత ఎక్కడ ఉన్నది? ప్రధానమైన గిరిగీత ఎక్కడ ఉంది? తెర ఎక్కడ ఉన్నది? ఆ తెరని స్పష్టంగా చెప్పటం ద్వారా ఆ పుస్తకానికి విలువ వచ్చింది. కేవలం సాహిత్య విమర్శ ఇట్లా ఉంటుంది, సాహిత్య విమర్శా ప్రమాణాలు ఇట్లా ఉంటాయి, సాహిత్య విమర్శ ఇట్లా చెయ్యాలి, సాహిత్య విమర్శలో రీతులు ఇట్లా ఉంటాయి, ఇలా ఎవరైనా చెబితే అది కేవలం విమర్శ లక్షణాలు అవుతాయి తప్ప మౌలిక లక్షణాలు కావు. ఈ మౌలిక లక్షణాలు ఎందుకు అయ్యాయి అని అంటే, సాహిత్య విమర్శ చెయ్యాల్సిన పనేంటి అంటే ప్రశంసించటం కాదు. అక్కడక్కడ ఇది కొంచెం పెద్ద మాట అవుతుందేమో, గురుగారు ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడుతున్నాం. సంపత్ కుమార సారు, సుప్రసన్న సార్, జీవి సుబ్రహ్మణ్యం లాంటి సార్లు ఎవరైనా పీఠిక రాయమని తమ దగ్గరికి వస్తే కొంచెం ప్రశంస వాక్యాలతో పాపం ఆ కవిని, ఆ రచయితని కొంచెం ప్రోత్సహించినటువంటి వాక్యాలు ఉంటాయి. వీరభద్రయ్య గారు చాలా తక్కువ పీఠికలు రాస్తారు. రాసిన వాటిలో అలాంటి వాక్యాలు ఉన్నాయి. అంటే ఇక్కడ అనదలుచుకున్న మాట ఏమిటి అంటే, అప్రిసియేషన్ అన్నది సాహిత్య విమర్శ కాదు. సాహిత్య విమర్శ పాఠకుడిలోనూ అదే రకమైనటువంటి మౌలికమైనటువంటి రసానుభూతిని రచయిత పొందిన, పాఠకుడిగా రచనా సందర్భంలో తాను పొందిన దానిని అతడికి అర్థం కాకపోతే దాంట్లోంచి వెలికి తీయాలి. ఆ వెలికి తీసే విషయం ఏమిటి అని మాట్లాడటం విమర్శ మౌలిక లక్షణాలలో చేసినటువంటి మౌలికమైనటువంటి అంశం. కవి మాత్రమే, సృజనకారుడు మాత్రమే సృజనాత్మకతలో ఉండే క్లిష్టత ఏంటో చెప్పవచ్చు అనేటటువంటి భావన సరైంది కాదు. సృజన చేస్తేనే సృజనాత్మక స్వభావం తెలుస్తుంది కాదు, దాని వెనక ఉన్న మౌలికత ఏంటి అని చెప్పటం ఇక్కడ విమర్శ మౌలిక లక్షణాల్లో కనిపించే ప్రధానమైనటువంటి లక్షణం. ఇక సార్ చెప్పి చాలా సంవత్సరాల కింద, 20 ఏళ్ల కిందే చెప్పారు, కానీ ఇవాళ చాలా నిజం అనిపిస్తున్నట్టు, 20-30 ఏళ్ల కింద చెప్పారు, ఇవాళ నిజం అనిపిస్తున్నటువంటి లక్షణం ఏమిటి అని అంటే, అబ్బా ఎంత గొప్ప శిల్పం, ఇక్కడ ఎంత గొప్ప ధ్వని అన్నాడు, ఇక్కడ ఎంత గొప్ప అలంకారం వాడాడు. ఇలా పరిభాషకి సంబంధించినటువంటి మాటలని వాడటంలో స్పష్టమైనటువంటి అవగాహన లేకుండా పరిభాషని వాడటాన్ని ఎప్పుడూ వీరభద్రయ్య గారు తిరస్కరిస్తారు. సాహిత్య విమర్శకుడికి ఒక పరిభాషను సృష్టించినా, ఒక పరిభాషని వాడినా దాని పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. ఇక్కడ ధ్వని ఉంది అని చెప్పటం కోసం విమర్శకుడు అక్కర్లేదు, అక్కడ ఎలా ధ్వని ఉందో అని చెప్పటానికే విమర్శకుడు కావాలి. పరిభాషని ఉపయోగించటం అన్న దాంట్లో తెలివిడి లేకపోతే వాడు విమర్శకుడే కాదు, వీరభద్రయ్య గారి మాటల్లో చెప్పాలి అంటే. అలా ఆ జ్ఞానం ఆ విమర్శ మౌలిక లక్షణాలలో తీసుకొచ్చారు, చర్చించుకుంటూ వచ్చారు. ఇది ఒకటి. తర్వాత అసలు విమర్శకుడికి ఒక రచనని పరిశీలనకి ఎంచుకున్నప్పుడు ఏది ప్రధానం? మన కావ్యాత్మ సిద్ధాంతాల్లో 9 సిద్ధాంతాలు ఉన్నాయి, చమత్కారం దాకా 10-12 దాకా ఉన్నాయి. ఏదో ఒకటి ఉన్నా మనం కావ్య ఆస్వాదన పొందవచ్చు, ఏమైనా చేయవచ్చు. అక్కడ చాలా మౌలికమైనటువంటి ఒక మాట చెప్తారు. రచన వస్తువు విషయంలో రచయితకు ఉండే తపన రచనకు ప్రాణం వస్తుంది. రచయితకి వస్తువు పైన ఉన్న తపన అంటే రచనకి కవి ఆత్మీయత ప్రధానము తప్ప కవి దృక్పథం ప్రధానం కాదు.
ఇక్కడ రెండు ఉన్నాయి. ఆర్ఎస్ సుదర్శనం గారు లాంటి వాళ్ళు దృక్పథాన్ని కేంద్రంగా చేసుకొని, కవి దృక్పథాన్ని కేంద్రంగా చేసుకొని రచనని అనుశీలించాలి అని చెప్పి మంచి విశ్లేషణలు చేశారు. అదొక పార్శ్వం. కానీ దృక్పథం బుద్ధికి సంబంధించింది. బుద్ధికి సంబంధించింది. రచనలో బుద్ధి ప్రవేశించింది అంటే ప్రయోగం అయిపోతుంది. అది ప్రయోగం అయిపోతుంది. కానీ రచనలో ప్రాణం ఏం చేస్తుంది అంటే రసానుభూతిని కలిగిస్తుంది. తెలియకుండానే అండర్ కరెంట్ గా శిల్పం కొనసాగుతుంది. మనం వస్తువుని ఎప్పుడైతే బుర్రతో ఆలోచిస్తామో, చెప్తామో, అలాంటి సందర్భంలోకి వెళ్ళినప్పుడు మనం రచనలో ప్రాణంగా భావించేటటువంటి విషయం శిల్పమై కూర్చుంటుంది, ప్రయోగమై కూర్చుంటుంది. శిల్పమైనా సరే అది అనుభూతి కలిగించకపోతే దండగే అన్న అభిప్రాయం ముదిగొండ వీరభద్రయ్య గారి లాగా ఆలోచనలు చేసే సాంప్రదాయిక విమర్శకులకందరికీ ఉన్నది. కేవలం శిల్పం శిల్పం కోసం కాదు. ఇది ఒక ప్రధానమైనటువంటి విషయం. ఇక్కడ గొప్ప రచనని, మామూలు రచనని ఎట్లా గుర్తుపట్టాలి అని అంటే రచయిత జీవ కళ, ఆత్మకళ అన్నారు శేషేంద్ర. ఆత్మీయత అని ఇంకో విమర్శకుడు అన్నాడు. ఏమన్నా సరే రచయితకి ఆ రచన పట్ల ఉన్న తపన, ఆ రచన పట్ల తనకున్న ఒక దగ్గరితనం, ప్రాణం, అలాంటి స్వభావం ఉన్నదే సాహిత్య విమర్శకి గొప్ప రచననా కాదా అని అంచనా వేయటానికి మూలం. ఇది ఒక మౌలిక సూత్రం. ఏ రచనైనా ఇప్పుడు ఒక రచన నిర్మాణం ఆధారంగా చాలా అందంగా అనిపిస్తుంది. అందులో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఆధారంగా, అందులో ఉన్న అనేక రకాలైనటువంటి అంశాల ఆధారంగా అందంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ అలా అందంగా అనిపించడం అనేటటువంటి విషయం కంటే కూడా మౌలికంగా రచయిత ప్రాణం అందులో ఎంత ఉన్నది అన్నదే సాహిత్య రచన ఉత్తమమైనదా మామూలుదా అని నిర్ణయించటానికి కారణమని రచనకి ఏది కొలమానం, రచనా పరిశీలనలో విమర్శకుడికి ఏది కొలమానమని ఒక సూత్రాన్ని అందిస్తారు. ఇక సాహిత్య విమర్శకు సంబంధించినటువంటి విషయంలో అభివ్యక్తి, అభివ్యక్తి నవీనత, అభివ్యక్తి నవ్యత, ఇలాంటి చాలా మాటలు ఉన్నాయి. అదృష్టం ఏంటి అంటే సూత్రం అన్వయం పుస్తకం ప్రింట్ అవుతున్నటువంటి, ఆ వ్యాసాలు కొంచెం ముందే రాసిన, ప్రింట్ అవుతున్న సమయంలో మేము ఎంఫిల్ క్లాస్లో ఉన్నాం. అప్పుడే అందులో ఉన్న విషయాలన్నీ పాఠంలో ఉండేది. చాలా అదృష్టకరమైన విషయం ఏమిటంటే సుబ్రహ్మణ్యం గారు కానీ లేకపోతే అందరూ రాస్తున్న కాలంలో వాళ్ళు పాఠాలు చెప్తున్నారు. అది మా అదృష్టం. అది వినగలగటం ఒక అదృష్టం. టీచర్గా ఉన్న వ్యక్తి రాస్తూ ఉంటూ పాఠం చెప్తూ ఉంటే ఆ పాఠం ఎట్లా ఉంటుంది అన్న అనుభవం నాకు సెంట్రల్ యూనివర్సిటీలో కలిగింది. ఉస్మానియాలో ఎంఏలో చదువుకున్నా అది చాలా సందర్భాల్లో కలగలేదు. అలాంటి ఒకానొక లక్షణం అభివ్యక్తి నవీనత, ఆలోచన, వీటికి సంబంధించిన వాటిలో. ఈ అభివ్యక్తిని గురించి ఇప్పుడు అలంకారమే అభివ్యక్తి అని మాట్లాడేవాళ్ళు, సింబలే అభివ్యక్తి అని మాట్లాడేవాళ్ళు, భావచిత్రమే, ఇవన్నీ ఉంటూ అలంకారం అభివ్యక్తికి ఎట్లా మూలమవుతున్నది అని అలంకారికుల దగ్గర నుంచి ఇప్పటిదాకా దాని కొనసాగింపు చెప్పుకుంటూ వెళ్తాం. వీరభద్రయ్య గారిలో ఉన్న మేలైన విషయం ఏమిటి అంటే అలంకారాల్లో అత్యున్నత స్థాయి వక్రోక్తి, ఓకే, కానీ అలంకారాల్లో వక్రోక్తి అత్యున్నత స్థాయిగా మారిన, రూపకం యొక్క అత్యున్నత స్థాయిగా మారిన భావచిత్రం ఎట్లా జరిగింది? అలంకారం యొక్క పరిణామం మెల్లగా భావచిత్రం నుంచి ప్రతీక దాకా ఎట్లా ప్రారంభించింది? ప్రతీక నుంచి అది అలగరి ఎట్లా అయింది? అలగరికి ప్రతీక సహాయం లేకపోతే కుదరదు. కానీ దానికి కథ ప్రధానమైనటువంటిది అని తెలుగు సాహిత్యానికి మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి సార్. చాలామంది ద్వంద్వార్థ రచన, రెండు అర్థాలు ఇస్తే చాలు, రెండు పొరలుంటే చాలు, ఇలా మాట్లాడుతూ వచ్చారు.
కవిత్వంలో కూడా రూపకాత్మక రచన అని చెప్పే దాంట్లో రెండు పొరలు ఉంటాయి. రెండు పొరలున్న ప్రతీదీ అలగరి కాదు. రెండు పొరలున్నంత మాత్రాన అలగరి కాదు. ఎలగరి అంటే ఖచ్చితంగా అది కథ, అది కథన రీతి అన్న అవగాహన మొట్టమొదటిసారిగా తెలుగు సాహిత్యానికి కలిగించినటువంటి వారు వీరభద్రయ్య గారు. ఇక్కడ అనదలుచుకున్న మాట ఏమిటి అంటే, సాహిత్య విమర్శకుడిగా అలంకారం, భావచిత్రం, ప్రతీక, ఎలగరి, శిల్పం ఇప్పటికీ తెలుగు సాహిత్య విమర్శలో శిల్పం అన్న మాటని విశ్వనాథ, లేకపోతే ఇంకో వీరభద్రయ్య గారు, సుబ్రహ్మణ్యం గారు, సంపత్ గారు, మార్క్సిస్టు విమర్శకుల్లో శిల్పాన్ని గురించి కొంతలో కొంత మాట్లాడింది రారా అండ్ వల్లంపాటి మాత్రమే. అక్కడక్కడ కేవీ రమణారెడ్డి గారు మాట్లాడినట్టు ఉంటుంది, కానీ దానికి ఆయన కవి జీవిత నేపథ్యాన్ని తీసుకునే దాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాడు తప్ప నేరుగా శిల్పం గురించి మాట్లాడినటువంటి లక్షణం కనిపించదు. ఈ విషయాలను గురించి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఇచ్చినటువంటి వారిలో వీరభద్రయ్య గారు విశ్వనాథ శిల్ప వివేచన అనేటటువంటి వ్యాసం ఆధారంగా శిల్పం యొక్క ఒక చిన్న అంశం నుంచి విస్తృత అంశం దాకా అది ఎట్లా కొనసాగుతూ ఉంటుంది, విశ్వనాథ ఎన్ని అంశాలను అందులో ఇమిడ్చాడు, ఏ మౌలిక అంశాలని ఆయన ప్రధానంగా శిల్పం విషయంలో చర్చించుకుంటూ వచ్చాడు. అది పాత్రలో ఉంటుందా, కథనంలో ఉంటుందా, వస్తువులో ఉంటుందా, ఇప్పటికీ సందేహమే. ఒక వ్యక్తి, ఒక విమర్శకుడు రాస్తాడు, పాత్ర చిత్రణ శిల్పం ఇందులో ఉంది అంటాడు, ఇందులో దృశ్య శిల్పం ఉంది అంటాడు. ఇంకో విమర్శకుడు ఇంకో రకమైన శిల్పం అన్న మాటని హాయి ఎట్లా పడితే అట్లా వాడేటటువంటి స్వభావం కనిపిస్తుంది. శిల్పం ఒక రచన యొక్క సమగ్రమైనటువంటి అవగాహన. అది కేవలం పాత్రలో ఉండదు, అది కేవలం రచనలో ఉండదు, అది కేవలం కథలో ఉండదు, కేవలం కథనంలో ఉండదు, అన్నిటినీ కలుపుకున్నటువంటి రీతిలో ఉంటుంది, నిర్మాణంలో ఉంటుంది అని అవగాహన కలిగించినటువంటి వ్యక్తి మన వీరభద్రయ్య గారు. మిగతా విమర్శకులందరూ ఒక రచనలో శిల్పం ఎట్లా ఉంటుంది అని మాట్లాడుకుంటూ వెళ్ళారు. కానీ శిల్పం గురించి ఏ విమర్శకుడు ఏం మాట్లాడాడు, శిల్పం ఎప్పుడవుతుంది అని సాహిత్య విమర్శకులకి అవగాహన కల్పించటం లక్షణంగా. ఇలాంటి ఒకానొక మౌలికమైనటువంటి స్వభావం సాహిత్య విమర్శకుడికి ఇలాంటి. అట్లాగే భావచిత్రం, ఉపమాన ఉపమయాలు, ఉపమయాన్ని ఉపయోగించటం, రూపకాత్మకము, ప్రతీకాత్మకము, అలంకారికము, ఇలాంటి విభజన చేయటం. దీని వెనక పాశ్చాత్య సాహిత్య విమర్శ సిద్ధాంతాలు, వాళ్ళ ఆలోచన విధానాలు, దాని యొక్క ఇవన్నీ ఉండవచ్చు కాక, కానీ దానిని తెలుగు సాహిత్యానికి అన్వయించి అలాంటి కవిత్వం ఇప్పుడు ఎవరు రాస్తున్నారు, ఎలా కొనసాగుతూ ఉన్నది అని చెప్పుకుంటూ రావటం ప్రధానమైనటువంటి పని. ప్రతీక గురించి ఇవాళ దొరుకుతున్నటువంటి మంచి వ్యాసాల్లో, అది శేషేంద్ర గారిది కావచ్చు, సుబ్రహ్మణ్యం గారిది కావచ్చు, అట్లాగే వీరభద్రయ్య గారిది కావచ్చు, దొరుకుతున్న వ్యాసాల్లో మంచి 10 వ్యాసాలు ఏరి ప్రతీక మీద పెడితే మొదటి 2లో సార్ వ్యాసం ఉంటుంది. అసలు ప్రతీక యొక్క స్వభావాన్ని కవి కోణం నుంచి శేషేంద్ర లాంటి వాడు మాట్లాడి, దాని యొక్క ప్రతీక వాదం యొక్క లక్షణాల్ని మాట్లాడి వీలైనంత అర్థం కాకుండా చేశారు. ఒక రకంగా చెప్తే ధ్వనిని ప్రతీకని కలిపి చర్చిస్తూ అవకాశం ఉన్నప్పుడు ఆయన కొంత అనుభూతిలోకి వెళ్ళిపోతారు కదా శేషేంద్ర. అలాంటి ఒకనొక ఏమంటాం అనిశ్చితి, అర్థం కాని విషయాల్ని కూడా ఒక స్పష్టమైనటువంటి వరుసలోకి తీసుకొచ్చి ఒక 10 సూత్రాల్ని ప్రతీకకి చెప్పి వాటి ఆధారంగా ప్రతీకను ఎట్లా అర్థం చేసుకోవాలి అని తెలుగు సాహిత్యానికి పరిచయం చేశారు. ఇది సూత్రం అన్వయంలో జరిగినటువంటి గొప్ప పని. ఆ తరువాత అధివాస్తవిక కవిత్వం, భావ కవిత్వం, నవ్య సంప్రదాయ కవిత్వం, వీటిని గురించి ప్రత్యేకమైనటువంటి వ్యాసాలు రాశారు.
అధివాస్తవిక కవిత్వం వేగుంట మోహన ప్రసాద్, శేషేంద్ర, అంతకంటే ముందు నారాయణ బాబు, శ్రీశ్రీ లాంటి వాళ్ళు రాస్తున్నారు. అది ఆ వ్యాసంలో అనుభూతి అధివాస్తవిక కవిత్వానికి సంబంధించినటువంటి వ్యాసంలో అది అచేతన అన్కాన్షియస్ యొక్క మూలాల నుంచి పుడుతుంది, దాని వెనక మనోవిజ్ఞాన శాస్త్రం ఉంది అని పాశ్చాత్య విమర్శకులు సరియలిస్టిక్ గురించి మాట్లాడిన వాళ్ళు మాట్లాడి ఊరుకున్నారు. అట్లాగే తెలుగు కవిత్వంలో దాని గురించి ఏమైనా రాసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకరిద్దరు, నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడి ఊరుకున్నారు. కానీ అధివాస్తవిక కవిత్వంలో అచేతనలో ఇవన్నీ ఎట్లా ముందే అతనిలో గూడు కట్టుకొని ఉంటాయి, ఆ గూడు కట్టుకొని ఉన్నది ఎట్లా ఒకటి తర్వాత ఒకటి ఎట్లా కవిత్వంలోకి వచ్చి కూర్చుంటాయి అని శ్రీశ్రీ వచన విభాగంలో ఆయన అధివాస్తవికత గురించి చెప్పిన 4 మాటల్ని తీసుకొని, శేషేంద్ర, సినారే లాంటి వాళ్ళు ఒకరిద్దరు చెప్పిన మాటల్ని తీసుకొని వీరభద్రయ్య గారు తేల్చినటువంటి విషయం ఏమిటి అనంటే, అధివాస్తవిక కవిత్వంలో ప్రధానంగా అచేతన పనిచేస్తుంది. అందులో కళాత్మకమైనటువంటి విలువలు, వస్తువులో కళాత్మకమైన విషయాల్ని మనం వెతకడం చాలా దండగా, కానీ కవి అవ్యక్తంగా ఉన్నటువంటి అచేతనలో ఉన్నటువంటి విషయాలు ఎక్కడైనా మనకు దొరుకుతాయి. ఆ కవి ఎక్కడైనా మనకు బయటపడతాడా అంటే అధివాస్తవిక కవిత్వంలో బయటపడతాడు అన్నది ఒక మౌలికమైనటువంటి ప్రతిపాదన. రెండవది, ఇక్కడ చాలా మౌలికమైనటువంటి విషయం, ఇంకో పని ఏం చేశారు అంటే, చాలా వ్యాసాల్లో వస్తువు నుంచి కళ పుట్టటం వెనక, అది కళ కావటం వెనక, ఆ కళలో ఉన్న శిల్పం కావటం వెనక ఉన్న విశేషాలు మాట్లాడటం వీరభద్రయ్య గారిలో ఉన్న ప్రత్యేకమైన లక్షణం. వస్తువు ఇలా ఉంది, వస్తువు దీని ఇలా చెప్పుకుంటూ వెళ్ళారు, దీని ఇలా, ఇది పక్కకు, మరి విశ్లేషణ చేయలేదా, అక్కడికి కూడా వస్తా. ఇలా అధివాస్తవిక కవిత్వాన్ని గురించి అచేతనలో ఉన్న విషయాలే, అతనిలో ఉన్న దృశ్యాలన్నీ ఎట్లా బయటపడతాయి కవిత్వ ఆవిర్భావ వేళ అన్నది ఆ అన్కాన్షియస్ ని తీసుకొని మాట్లాడారు. ఇంకో వ్యాసం ఉంది, పరమ చైతన్యానికి అచేతనకి మధ్య ఉన్న సంబంధం, కవి పాత్ర ఏమిటి. క్రిటిక్ ఏం చేయాలి? సాహిత్యాన్ని విమర్శించాలి, సాహిత్య రచన మూలాల్ని చెప్పాలి, సాహిత్య విమర్శకుల్ని అంచనా వేయాలి. ఇదంతా ఒక పార్శ్వం. ఇంకో గొప్ప పార్శ్వం ఏమిటి అనంటే, అసలు సాహిత్యాన్ని సృష్టించుతున్నటువంటి ఒకానొక వ్యక్తిలో ప్రతీక ఎట్లా పుడుతున్నది, కవిత్వం అతడిలోంచి ఎట్లా పుడుతుంది, కవిత్వం పుడుతున్నప్పుడు అతనిలో ఏమవుతున్నది అని పరమ చైతన్యాన్ని, అచేతన సిద్ధాంతాన్ని రెండింటినీ లింక్ చేసుకొని మాట్లాడారు. అరబిందో చెప్పినటువంటి 4 రకాల బుద్ధులు, ఆలంకారికులు చెప్పే సమాధి స్థితి, ఇవన్నీ ఉన్నాయి. వీటికి అతీతంగా బ్రహ్మ సరస్సు, ఇది సత్యనారాయణ గారి, విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్య కళాతత్వ వివేచనలో కూడా చేశారు. దానికి సరస్వతి నది ఎందుకు పేరు, బ్రహ్మ సరస్సు అని ఎందుకు పేరు, అక్కడి నుంచి వస్తున్న వాక్కు సరస్వతి అవుతున్నది కాబట్టి ఆ క్రమాన్ని, అట్లాగే అన్కాన్షియస్ లో ఉండేటటువంటి విధానం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అదేమిటి అని అంటే, ఫిలాసఫికల్ భాషలో నాకు చెప్పడం రాదు, కానీ ఒక రకంగా మాట్లాడితే, ఎక్కడో ఆకాశం నుంచి ఆలోచనల గంగ బుర్రలోకి రావటము, మనలో ఉన్నటువంటి అన్కాన్షియస్ గా బుర్రలో ఉన్నటువంటివన్నీ దానితో మిళితమై బయటికి రావటం. దీని ప్రాసెస్ ని గురువు గారు వీలైనంత అర్థమయ్యేట్టు చెప్పారు, కానీ 25 ఏళ్ల కింద చదివినప్పుడు నాకేం అర్థం కాలేదు. ఈ మధ్య మళ్ళీ చదివినప్పుడు కళాతత్వ శాస్త్రము, ఆ బ్రహ్మ సరస్సు విషయం, ఓహో ఈ ప్రాసెస్ అన్నమాట. లోపలికి ఒక విషయం ఎట్లా వెళ్తోంది, అది వస్తువుగా బయటికి ఎట్లా వస్తుంది, లోపలికి వెళ్ళేది పరమ చైతన్యము, బయటికి వస్తున్నప్పుడు అది అన్కాన్షియస్.
ఇది నాకు అర్థమైంది. గురువు గారు మళ్ళీ మాట్లాడినప్పుడు ఏమైనా క్లారిటీ ఇస్తే సంతోషిస్తా. ఇది ఇది ఒక అధివాస్తవికత మీద వారు ఇచ్చినటువంటిది. అట్లాగే భావకవిత్వం మీద ఖండకావ్యాలని భావకవిత్వ లక్షణాలుగా చెప్పటం, సంస్కరణ దృష్టిని భావకవిత్వంగా చెప్పటం, పల్లీయ జీవన చిత్రణాన్ని భావకవిత్వంగా చెప్పటం. నారాయణ రెడ్డి గారు 6 లక్షణాలు చెప్పారు. కాల్పనిక కవిత్వము నారి కృష్ణకుమారి గారు కూడా భావకవిత్వ శాఖలను గురించి వ్యాసాలు రాశారు పరిశోధన పత్రికలో. ఇవన్నీ ఒక పార్శ్వం ఉండగా వీరభద్రయ్య గారు ప్రధానంగా చెప్పినవి 3 విషయాలు భావకవిత్వానికి. ఖండకావ్యంతో లింక్ లేదు దానికి. లిరికల్ పోయట్రీ అని విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి దాన్ని గౌరవిస్తూనే వారు చెప్పిన అవిస్పష్ట వాంఛాంకురము అంతర్నిగూఢ తాపము దాన్ని బేస్ చేసుకొని మానవ స్వేచ్ఛా ప్రవృత్తి కవిత్వంలో ఎక్కడ అయితే వ్యక్తమవుతూ ఉన్నదో అక్కడి నుంచి అది భావకవిత్వం అయింది అని రాయప్రోల్నే ఉదాహరణగా తీసుకొని ఆయన ఆంధ్రావళిలోనూ లేకపోతే మిగతా కవిత్వంలోనూ ఉన్నదంతా భావకవిత్వం కాదు. ఆయన ఖండకావ్యాలుగా అమలిన శృంగారం చెప్పినటువంటి సిద్ధాంతాల్లో ఉన్నటువంటిది కూడా పూర్తి భావకవిత్వం కాదు. స్త్రీ ప్రధానమై వచ్చినటువంటి సందర్భంలో అది భావకవిత్వంగా, కాముక స్థితి నుంచి హృదయ స్థితిలోకి వెళ్తున్నటువంటి ఒకానొక స్థితిలోకి వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ భావకవిత్వం రాయప్రోలు స్త్రీ దృష్టిలో మనం చూస్తున్నాం తప్ప దానికి అతీతంగా ఉండేది అని మిగతా కవిత్వానికి ఉండే ప్రధానమైనటువంటి లక్షణాలని చర్చిస్తూ భావకవిత్వం మీద వచ్చిన వ్యాసాలకు భిన్నంగా ఆత్మాశ్రయత్వమే ప్రధాన లక్షణం. ఇక్కడ వస్తువుతో పని ఏమీ లేదు. స్వేచ్ఛ, మానవ స్వేచ్ఛ, అతడిలో ఉన్న ఒకానొక అనుభూతిని వ్యక్తం చేయటం కోసం అతను చేస్తున్నటువంటి ఒకానొక ప్రయత్నం, ఇది కేంద్రంగా భావకవిత్వం ఉంటుంది అని చెప్పటం ఇంకోటి. అట్లాగే నవ్య సంప్రదాయం గురించి అసలు అది సాహిత్య సిద్ధాంతమే కాదు, అది సాహిత్య చరిత్రలో ఉండదగింది కాదు, ఇలాంటి మాటలు ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యం గారు, సంపత్ గారు వీళ్ళందరూ చేసినటువంటి పనికి సంప్రదాయ విమర్శకులు, నవ్య సంప్రదాయ కవిత్వ విమర్శకులు చేసినటువంటి మౌలికమైనటువంటి ఆలోచనలు ఏమిటి అని తెలుగు సాహిత్య విమర్శకి అందించటం వీరభద్రయ్య గారు చేసినటువంటి ప్రధానమైన పని. ఇలా కవిత్వ ధోరణులకు సంబంధించిన స్పష్టత ఇవ్వటం. ఇక పరిభాష గురించి ముందు చెప్పాను కదా, ఈ పరిభాషకు సంబంధించిన దాంట్లో సరే భావచిత్రం ఇవన్నీ పక్కకు పెడితే కోకు బుద్ధి కొలతవాదం మీద ఓ వ్యాసం ఉంది సామాజిక సాహిత్య వ్యాసాల్లో. మార్క్సిస్టులు స్థలము, కాలము, పునాది, ఉపరితలము ఇలాంటి ఒకానొక విషయాల ఆధారంగా సాహిత్య సృజనని దాని వెనక ఉండే విషయాలన్నీ మాట్లాడితే బుద్ధి అన్నది కూడా ఒక కొలతగా, కొలమానంగా ఉంటుంది అని కోకు చెప్తే దాన్ని వాళ్ళ మార్క్సిస్ట్ విమర్శకులే అంగీకరించలేదు. బుద్ధి ప్రధానంగా స్థలము, కాలము మాత్రమే నిర్ణయించదు రచనని, బుద్ధి కూడా నిర్ణయిస్తుంది, మేధస్సు కూడా నిర్ణయిస్తుంది అని దాన్ని కొంత కేంద్రంగా చేసుకుని దాని వెనక సాహిత్య సృష్టి ఎట్లా జరుగుతుంది అని కోకు ఒక ఆలోచన చేస్తే దాన్ని చాలామంది విమర్శకులు, మార్క్సిస్ట్ విమర్శకులు అంగీకరించకపోతే అందులో ఉన్న మౌలికత ఏమిటి? బుద్ధి కొలతవాదం అన్న దాంట్లో స్థలము, కాలము, బుద్ధి ఈ 3 సాహిత్య సృజనకి మూలంగా ఉంటాయి అని బుద్ధి కొలతవాదాన్ని స్పష్టంగా మనకు అర్థం చేయిస్తూ చేసినటువంటి వ్యాసం ఒకటి. అట్లాగే మరో రకమైనటువంటి వ్యాసం కూడా నవ్య అలంకార శాస్త్రం మార్క్సిస్టు దృక్పథం. నాకు ఇప్పటికీ ఆ వ్యాసం చాలా సంవత్సరాల కింద చదివి మళ్ళీ ఇప్పుడు చదువుతూ ఉంటే మాస్టర్ ఎందుకు నవ్య అలంకార శాస్త్రం అన్నారు, మళ్ళీ అది మార్క్సిస్ట్ విమర్శకులు, వాళ్ళకి అలంకార శాస్త్రం అంటే పడదు, ఇదేమిటి అని అనిపించింది అప్పుడు. ఇప్పుడు మళ్ళీ చదువుతుంటే ఈ పేరు ఎందుకు పెట్టారా ఇట్లా అని. అయితే అందులో మార్క్సిస్టులు చెప్పినటువంటి అన్ని విషయాల కంటే కూడా కళోత్పత్తికి, ఒక కళ ఉద్భవించటానికి, సాహిత్యం ఉద్భవించటానికి ఉన్నటువంటి కారణాలేంటి అని మాట్లాడటమే ఇందులో ప్రధానంగా వారు చేసినటువంటి పని. అలా యాంగిల్స్ కానీ
మార్క్స్ కానీ, లెనిన్ కానీ, మరొకడు కానీ, వీళ్ళందరూ కూడా సాహిత్య సృజన, కళోత్పత్తికి సంబంధించినటువంటి విషయాల్ని చెప్పటం. ఇందులో చేసిన గొప్ప పని ఏమిటి అంటే వస్తువు, రూపము, సంవిధానము. ఏమండి, వీటన్నిటికీ కేంద్రంగా చేసుకొని ఇవి కళ కావటం వెనక ఉన్నటువంటి కారణాల్ని మార్క్సిస్టులు కళ ఉత్పత్తి గురించి, కళా ప్రయోజనం గురించి, కళ కోసమే అనేటటువంటి సిద్ధాంతాన్ని, సాహిత్యం కళ యొక్క ప్రయోజనం ఏంటి అనే మాటల్ని కేంద్రంగా చేసుకొని వాళ్ళు కూడా కళ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి అని మాట్లాడారు అని మార్క్సిస్టులు కళా సౌందర్యాన్ని గురించి ఏం మాట్లాడారు అని. ఇప్పుడు గురువు గారు మాట్లాడిన దానికి బి సూర్యసాగర్ లాగా లాంటి వాళ్ళు, కేవి రమణారెడ్డి గారు లాంటి వాళ్ళు కళాతత్వం గురించి మాట్లాడిన దాంట్లో వాళ్ళు కళాతత్వం గురించి మాట్లాడిన, కళ ఉత్పత్తి గురించి మాట్లాడిన చాలా సందర్భాల్లో భౌతికమైనటువంటి పునాదిని కేంద్రంగా చేసుకుంటూనే మాట్లాడతారు. సారు వాళ్ళు చెప్పిన ఆర్థిక పునాది, భౌతిక పునాదిని కాదనకుండానే ఈ రెండిటి కంటే కూడా కళ ఉత్పత్తి వెనక, కళ అది తయారు కావటం వెనక రచయిత యొక్క పాత్ర, రచయిత యొక్క ఆలోచన, బుద్ధి ఎట్లా పనిచేస్తుంది, అది భౌతికమైనదే కావచ్చు, ఆ బుద్ధి ఎట్లా పనిచేస్తుంది అని ఆ కళాతాత్వికులుగా ఉన్న మార్క్సిస్టులు ఏ రకమైన ఆలోచన చేశారు అని చెప్పుకుంటూ రావటం అంతా ఆ వ్యాసంలో కనిపిస్తుంది. ఇది మరొకటి. ఇక మినీ కవి ప్రక్రియల పైన ఆయన చేసినటువంటి, నేను చాలాసేపు మాట్లాడుతున్నానా, మేము మాధువల్ 10 నుంచి 1 గంట దాకా పెట్టుకుంటూ ఉంటాం. సరే, ఓ 10 నిమిషాల్లో ముగించేస్తాను. కొనసాగించే ఇబ్బంది లేదు, మనకి ఇబ్బంది లేదు. గురువు గారు కూడా ఏమైనా చెప్పాలన్నా, మళ్ళీ ఎవరైనా చెప్తారన్నా కూడా మనకు అవకాశం కదా. సరే, అయితే ప్రక్రియ విషయం వచ్చింది. ప్రక్రియ విషయం వచ్చినప్పుడు మినీ కవిత్వానికి క్లుప్తంగా ఉండాలి, అది మినీ కవిత్వము, ఫ్లాష్ పోయట్రీ, మెరుపు కవిత్వము, ఇట్లా చాలా చాలా గమ్మత్తైన మాటలు ఉంటాయి. చాలా గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఎక్కడో ఒక దగ్గరైనా సరే సుబ్రహ్మణ్యం గారు గమ్మత్తైన పేరు పెట్టి, ఏంది సార్ ఇట్లా పేరు పెట్టారు అన్నట్టు ఒక్క దగ్గరన్నా దొరుకుతారు. ఆయనకి ఆ పదాల మీద ఒక మోజు ఉంటుంది కదా, ఆ వాక్యాల్లో తయారు చేయటంలో. అట్లా ఏమిటి ఇలా చేశారు అని వీరభద్రయ్య గారి వాక్యాలలో ఇలా ఏదైనా ఒక అంటే ఒక ఏమంటాము, ఒక పేరు పెట్టి, ఒక కొత్త పేరు ఏదో పెట్టి, దానికి ఏదో కొత్త లక్షణంగా అట్లాంటి పేర్లు వాడటం సార్కి ఇష్టం. సాహిత్య విమర్శ వ్యాసం రాస్తున్నామంటే ఆ పరిభాషకు అది సూట్ అయితేనే దాన్ని వాడాలి. ఉత్తగా ఏదో అక్కడ ఒక పదం అందంగా ఉంది, అలంకారికంగా ఉంది కదా అని వాడేయటం, ఇలాంటిది కూడా ఇష్టం. ఇక్కడ మినీ కవిత్వం దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా చాలా రకాలు. ధ్వని ప్రధానము, కవిత్వానికి ధ్వని ప్రధానము, అస్పష్టత, స్పష్టత ఉండటం, అస్పష్టత వచన కవిత్వానికి లక్షణం అయితే అయి ఉండవచ్చు కాక, స్పష్టత ఓకే. కానీ సార్ చేసిన గొప్ప పని ఏమిటి అంటే, అది అభివ్యక్తిలో వచ్చిన విశేషంగా చూడటం. చాలామంది విప్లవ కవిత్వంలో కానీ, వచన కవిత్వంలో కానీ వచ్చినటువంటి నినాదప్రాయమైనటువంటి కవిత్వం పునాదిగా ఉండి నినాదాలే కవిత్వం అవుతున్న దశలో అభివ్యక్తి మాధ్యమంగా వచ్చింది అని మినీ కవిత్వాన్ని గురించి అద్దేపల్లి కానీ, రావి రంగారావు గారు కానీ, మరొకరు కానీ అందరూ మాట్లాడితే అభివ్యక్తి విశేషం అని అందరూ చెప్తారు. కానీ అది అభివ్యక్తి విశేషం కావటానికి అందులో ఉన్న అలంకారము, అందులో ఉన్న ఏకభావ చిత్రము అని మాత్రం కారణం చెప్పిన వాళ్ళు మాత్రం లేదు. అభివ్యక్తి విశేషం అని అన్నప్పుడు దానికి ఇది మెరుపు కవిత్వం అని, ఇది ఫ్లాష్ పోయట్రీ అని, ఇది ధ్వని ప్రధానం, ఇలా ఏవో విషయాలు అస్పష్టంగా ఉండదు అని ఇలా చెప్పటం కాదు కదా. మీరు సాహిత్య పరిణామ క్రమంలో విప్లవ సిద్ధాంతం తరువాత విప్లవ కవిత్వం వచ్చిన సందర్భంలో కవిత్వాంశ తగ్గిపోతున్నటువంటి కాలంలో కవిత్వాంశనే ప్రధానంగా వచ్చినటువంటి ఒకానొక రచనా రీతి, రచనా నిర్మాణం మినీ కవిత అని చెబుతూ, అది అభివ్యక్తి విశేషం అని చెప్తూ, అభివ్యక్తికి సంబంధం లేని విషయాలన్నీ చెప్తే ఏం లాభం?
అలా మినీ కవిత కొత్త ప్రతిపాదనలు అన్న ఆ వ్యాసం భావచిత్రం, ఏక భావచిత్రం, అలంకార తంత్రం. అది మినీ కవిత్వం అలంకార తంత్రం అని మాట్లాడటం అంటే అది అభివ్యక్తి విశేషమని ఊరుకోవటం కాదు, అది అభివ్యక్తి విశేషము అన్నదాన్ని నిరూపించటం కోసం వీరభద్రయ్య గారు చేసిన పని మిగతా విమర్శకుల కంటే కొత్తది. కొప్పర్తి, అద్దేపల్లి, ఇంకోరు కావచ్చు. సరే, దాన్ని ఉద్యమంగా తీసుకెళ్ళే, దాన్ని కవిత్వంగా కూడా రాసే అలవాటు వాళ్ళకు ఉండి దాన్ని చేసే ప్రయత్నాలు వేరే ఉండవచ్చు కాక. కానీ అంటే అది ఇక్కడే వస్తువు కంటే కూడా కళాత్మకంగా అది అభివ్యక్తి విశేషం ఎట్లా అవుతుంది అని మాట్లాడటం ప్రధానం. అట్లాగే నవల విమర్శకుల కోసం నవల గురించి మాట్లాడినటువంటి మాటలో వాస్తవికత గురించి మాట్లాడే చాలా సందర్భాల్లో సోషలిస్టు వాస్తవికత అని, సామాజిక వాస్తవికత అని, సామ్యవాద వాస్తవికత అని, లేకపోతే కాల్పనిక వాస్తవికత అని ఇట్లాంటి చాలా మాటలు మాట్లాడుతూ ఉంటాం. చాలా గొప్పగా గురువుగారు అది భ్రమ, కాల్పనిక భ్రమ లేదా సాహిత్య భ్రమనే కావచ్చు కాక, కానీ సాహిత్యం కావటానికి, ఒక విషయం సాహిత్యం కావటానికి సాహిత్య వాస్తవికత అన్నది కాల్పనిక రచనలో ప్రధానము. అది కథ కావచ్చు, నవల కావచ్చు. ఈ సాహిత్య వాస్తవికత అన్న మాటని చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మాదిరాజ రంగారావు గారు లాంటి వాళ్ళు, అంటే నవలా విమర్శకుల గురించి కూడా గురువు గారు మాట్లాడారు కాబట్టి ఆ మాట ఇక్కడ అనవలసి వస్తుంది. నవలా స్వరూప గురించి మాట్లాడుతూ ఆయన కంటే ముందున్నటువంటి కొంతమంది విమర్శకులు కావ్యానికి, నవలకి సమానమైన లక్షణాలని కేంద్రంగా చేసుకునే సాహిత్య విమర్శ చేసుకుంటూ వెళ్ళారు. ఆయన కాదు, దీనికి వాస్తవికత పునాదిగా, వాస్తవికత అందరూ ఒప్పుకుంటారు. సామాజిక విషయం ఒక ఐతిహాసిక లక్షణాన్ని తీసుకుంటుంది, సమాజంలో ఉన్న ఇదంతా అందరూ ఒప్పుకుంటారు. కానీ వాస్తవికత సాహిత్యంలో జరిగినప్పుడు, సాహిత్యంలో సమాజంలో ఉన్న విషయం జరిగినప్పుడు ఉన్నదున్నట్టుగా ఉండదు. అది సాహిత్యంలో జరగటానికి అవకాశం ఉన్నది అని అనిపించేట్టుగా జరుగుతుంది. జరగటానికి అవకాశం ఉన్నది అనిపించేట్టుగా జరుగుతుంది. అలా అనిపించేట్టుగా జరగటానికి పునాది ఆ నవలలో సాహిత్యాత్మకతని గుర్తుపట్టడానికి అవసరమవుతుంది అని సాహిత్య వాస్తవికత చెప్తారు. ఒకటి. అట్లాగే ఈ నవలా విమర్శ గురించి అనుబాండ్ల భూమయ్య గారు, తర్వాత మృణాళిని గారు, తర్వాత విద్యేశ్వరి గారు, సంజీవమ్మ సార్ దగ్గర ఉండే ప్రధానమైన లక్షణం ఇదే. ఆ నవలా విమర్శకుడు కొత్తగా ఏమైనా చెప్పాడా, చెబితే తన నవలా విమర్శలో ఆయనని ఏం చెప్పాడు, ఏం చెప్పవలసి ఉంటుంది, ఇంకేం చెప్తే బాగుండేది, ఇలాంటి ప్రధానమైనటువంటి విషయాలు మాట్లాడి వెళ్ళిపోవడం. అందులోనూ అతను మార్క్సిస్టా, సామాజిక భూమికతో విమర్శలు చేస్తాడా, ఇవన్నీ ఆలోచించాలి. అతను మౌలికమైనటువంటి సాహిత్య విమర్శ చేసిన వాడైతే చాలు చెప్తారు. విద్యేశ్వరి గారి మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని గురించి రాస్తూ చివరికి వచ్చేసరికి ఒక మాట అంటారు. ఈమె అరబిందో లేకపోతే మిగతా వాళ్ళ వేదాంతంతో దగ్గరగా సంబంధం ఉన్నటువంటి విషయాలకి, మనోవైజ్ఞానిక సిద్ధాంతానికి సంబంధం ఉన్నది అని లాంటి వాక్యాలు రాసి ఊరుకుంటుంది తప్ప ఆ సంబంధం ఏంటో ఇంకొంచెం వివరిస్తే బాగుండేది అని ముందుకు వెళ్ళిపోతుంది. విషయం చెప్పి ముందుకు వెళ్ళిపోతుంది తప్ప దాన్ని మరికొంత జాగ్రత్తగా వివరించి ఉంటే బాగుండేది అని విద్యేశ్వరి గారి విషయంలో అంటారు. అదే ఆనందారామం గారి దగ్గరికి వచ్చేసరికి ప్రాగ్రూపాల మీద ఆమె చేసిన కొత్త ఆలోచనలన్నీ చెప్తూ చలం విశ్వనాథని ఎట్లా చూడాలి, చలము విశ్వనాథ వాళ్ళ సిద్ధాంతాలకు అనుగుణంగా రాశారా అంటే నిజంగా వాళ్ళు అనుకున్న సిద్ధాంతం ఒకటి, వ్యక్తమైనటువంటి విషయం ఒకటి. అలా నిష్పాక్షికంగా ఆయా రచయితలు
వాళ్ళ సిద్ధాంతాలకి వదిలిపెట్టి ముందుకెళ్లే మాట్లాడారు అని నిష్పాక్షికమైన విమర్శ అన్న దృష్టితో ఆనందరామం గురించి మాట్లాడతారు. అట్లాగే మార్క్సిస్ట్ మన వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో కంఠస్వరం గురించి ఆయనంత క్లారిటీగా తెలుగు సాహిత్య విమర్శలో అంతకు ముందు మాట్లాడిన వాళ్ళు లేరు. ఇక్కడ ఈ విమర్శకులని గురించి రాయటం ద్వారా సార్ నేర్పించిన లక్షణం ఏమిటి అంటే, ఒక సాహిత్య రచనని పరిశీలించటం వేరు, ఒక సాహిత్య విమర్శ రచనని పరిశీలించటం వేరు. సాహిత్య విమర్శ రచనని పరిశీలించేటప్పుడు రచయిత కేంద్రంగా అతని విమర్శ కొనసాగిందా, రచన కేంద్రంగా కొనసాగిందా, పాఠకుడి కేంద్రంగా కొనసాగిందా, లేదా సమాజం కేంద్రంగా కొనసాగిందా, ఈ అవగాహన విమర్శకుడికి అవసరం. వాటిని కేంద్రంగా చేసుకొని మృణాళి గారు లాంటి వాళ్ళు, భూమయ్య గారు లాంటి వాళ్ళు చేసిన మౌలికమైనటువంటి ఆలోచనల్ని ప్రస్తావించారు. రాఘవన్ గారి విషయం దగ్గరకు వచ్చినప్పుడు ఐతిహాసికత మాలపల్లి వేయి పడగల్లో ఏ రకంగా ఉన్నది అన్నదానికి ఆయన చేసినటువంటి కృషిని కేంద్రంగా చేసుకొని, ఐతిహాసికత కేవలం కాల ప్రమాణంగా ఉండే లక్షణము, ఒక సుదీర్ఘమైన జీవితాన్ని తీసుకున్న దాని ఆధారంగానే మాట్లాడుతున్నటువంటి ఒకానొక స్వభావం కనిపిస్తే, అది పాత్రల ఆధారంగాను వర్ణనల ఆధారంగాను అట్లాగే రచయిత తాను చిత్రించినటువంటి జీవిత కాలం ఆధారంగాను ఎట్లా ఐతిహాసికత అన్నది వస్తుంది అన్న విషయాల్ని రాఘవన్ గారి పరిశీలనలో నుంచి బయటికి తీస్తారు. వీళ్ళనే కాక పణిహారం వల్లభాచార్య, నరేష్ నున్నా, పాపినేని శివశంకర్, అఫ్సర్ ఇలాంటి విమర్శకులను గురించి ఈ తరం విమర్శకుల పేరుతో మూసి పత్రికలో రాసిన వ్యాసాలన్నీ ఉన్నాయి. వీటిలో అఫ్సర్, నరేష్ నున్నా అప్పటికి ఇంకా చాలా చిన్నవాళ్ళు, నాకంటే ఓ 10 ఏళ్ళు పెద్దవాళ్ళు, 10-8 సంవత్సరాలు పెద్దవాళ్ళు. కానీ పాపినేని, పణిహారం ఇంకా 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు పెద్దవాళ్ళు. వాళ్ళు చేసినటువంటి సాహిత్య విమర్శ మౌలిక భావనల గురించి మొత్తం చెప్తూ సాహిత్య ప్రధానంగా ఉన్నటువంటి భావనల్ని గురించి మాట్లాడకపోవటమే పెద్ద లోపం అంటారు. అందులో సాహిత్య మౌలిక భావనల్లో మార్క్సిస్ట్ సిద్ధాంతం చెప్పిన విషయాల గురించే మాట్లాడటం ఒక లోపం అంటారు. అట్లాగే పణిహారం వల్లభాచార్య గారు లాంటి వాళ్ళు చేస్తున్న విమర్శలో తీవ్రత ఉన్నది, దాన్ని సంయమనంతో చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్తారు. ఇలా సాహిత్య విమర్శకుల గురించి చేసినటువంటి భాగం ఒకటి. ఆ తరువాత జీవి సుబ్రహ్మణ్యం గారు, కోవెల సుప్రసన్నాచారి గారు, అట్లాగే సంపత్ కుమారాచారి గారు, వీళ్ళందరినీ గురించి చేసినటువంటి సాహిత్య విమర్శ ఒకటి ఉన్నది. విమర్శ గ్రంథం రాశారు. కొన్ని విభజనలు చేసుకొని ఆయా విమర్శకుల యొక్క మూలమేమిటి, ఆయా విమర్శకులు మౌలికంగా ప్రతిపాదించినటువంటి అంశాలేమిటి అని ప్రధానంగా చర్చించటానికి ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నం జీవి సుబ్రహ్మణ్యం గారిని గురించి వాళ్ళ గురించి రాయాలి. విమర్శకుడిగా ఆయన తనకంటే ముందు తరానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు తరువాతి తరానికి అందించటానికి చాలా కృషి చేశారు. ఆ కృషి ఈ ముగ్గురిని గురించి రాసినటువంటి రచనలో కనిపిస్తుంది. సుప్రసన్న గారి యొక్క చాలా ఆలోచనల్ని, కొత్త ఆలోచనల్ని, ప్రాగ్రూపాల గురించి ఆయన చేసిన ఆలోచనల్ని, ప్రాగ్రూపాల్ని రచనకి పరిశీలించడం వేరు, ప్రాగ్రూపం సాహిత్య ఆవిర్భావంలో ఎట్లా ఉపయోగపడుతుంది అని చెప్పటం వేరు. అలా చెప్పటాన్ని గురించి గొప్పగా ఆలోచించినటువంటి విమర్శ అందులో ఉంటుంది. సమన్విత విమర్శ అని సుప్రసన్న గారి గురించి వాడారు వారు. సుప్రసన్న సమన్విత విమర్శ అన్న మాట వాడారు. ఈ సమన్విత విమర్శ అంటే 3 స్తరాలలో సాహిత్యం మనకు కనిపిస్తుంది. భౌతికము, మానసికము, ఆత్మికము లేదా ఆధ్యాత్మికము. ఈ 3 స్తరాలలో ఉన్న సాహిత్యాన్ని పరిశీలించటం అన్నది సాహిత్య విమర్శలో ప్రధానం.
ఈ మూడింటిని సమన్వయం చేసిన రీతి సుప్రసన్న గారిలో ఎట్లా ఉంది అని చెప్పటం ప్రధానం. కాబట్టి సమన్విత అనే మాట వాడారు. సమన్విత అంటే ఇప్పుడు సమన్వయ విమర్శకులు అంటే కొంచెం మార్క్సిజంలో కాలు పెట్టి, కొంచెం అలంకార శాస్త్రంలో కాలు పెట్టి, కొంచెం వాదాల్లో కాలు పెట్టి, అన్నిట్లలో కాలు పెట్టి ఉండేటటువంటి వాళ్ళు దేన్ని కాదనరు, దేన్ని అవునరు. ఇక్కడ విమర్శకుడికి దృక్పథం ఉండాలనా వద్దా, విమర్శకుడు దృక్పథంతో ఆలోచించాలనా లేదా అన్నప్పుడు వీరభద్రయ్య గారు లాంటి వాళ్ళు దృక్పథం ఉండాలి అని గట్టిగా ఎక్కడా చెప్పలేదు. కానీ రచనని సాహిత్య విమర్శకుడు పరిశీలించేటటువంటి సందర్భంలో ఆ రచన ఇస్తున్నటువంటి ఒకానొక దృక్పథం ఆధారంగా తీసుకెళ్ళటం. ఇక్కడే గట్టిగా మరో మాట చెప్పాలంటే మొత్తం వీరభద్రయ్య గారి యొక్క సాహిత్య విమర్శలో సార్ గొప్ప కంట్రిబ్యూషన్ ఏంటి అని మీరు నన్ను అడిగితే చాలా మంది కళాతత్వ శాస్త్రము ఇవన్నీ మాట్లాడతారు. చాలా మంది మార్క్సిస్టులు కేకే రంగనాచార్య గారు లాంటి వాళ్ళు కూడా వైదిక మతోద్ధరణ కోసం కర్మకాండ ప్రధానంగా ఉన్నటువంటి రూపంలోనే తెలుగు సాహిత్యం అంతా ఉన్నది ఇలా అన్ని మాట్లాడుతుంటే ధర్మమత స్థాపన అన్నది ఒక సాంఘిక సిద్ధాంతంగా తీసుకొచ్చి మొత్తం తెలుగు సాహిత్యాన్ని పరిశీలించటం వీరభద్రయ్య గారి యొక్క మౌలికమైన ప్రధానమైన కంట్రిబ్యూషన్. సంపత్ కుమార్ గారు అనగానే మనం దేశీయత జాతీయత అని ఎట్లా అంటామో వీరభద్రయ్య గారిని ఆ దృష్టితో చూడాలి. విప్లవ కావ్య విమర్శ చూడండి, ధర్మేతిహాసం చూడండి, వేయి పడగలు నవలా శిల్పం చూడండి, కవితా సాంఘిక సిద్ధాంతాలు సరే. ఈ ధర్మం అన్న దానికి ఒక పారామీటర్ ఉంది. ఆ ధర్మం అన్న ఒకానొక కేంద్రంగా చేసుకొని ఓవరాల్ రచనను ఎట్లా చూడాలి. ఇక్కడ ధర్మం అన్న మాట మాట్లాడటంలో కూడా వీరభద్రయ్య గారికి స్పష్టమైన అవగాహన ఉన్నది. భౌతికవాదులు చెప్పే ధర్మము ఉన్నది, వాళ్ళు ఒక ధర్మం అనుకుంటారు. సాంప్రదాయికంగా ధర్మం అన్న మాటకు ఒక అర్థం ఉన్నది. కానీ రచనలో ధర్మము అన్నది సాహిత్యం ద్వారా ఎట్లా వ్యక్తమవుతున్నది, రచయిత దాన్ని పాఠకుడికి ధర్మము అని అనిపించేటట్ట చేస్తున్నాడు. ఆటవిక న్యాయంలో కూడా ఒక ధర్మం ఉంటుంది కదా, అది సాహిత్య రచనలో ఎట్లా ప్రతిఫలిస్తుంది. నిజంగా జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ధర్మము అన్న ఒకనొక మాటని సిద్ధాంతాన్ని కేంద్రంగా చేసుకొని గిరిజన సాహిత్యాన్ని, దళిత సాహిత్యాన్ని, స్త్రీ సాహిత్యాన్ని, లేకపోతే ప్రాచీన సాహిత్యాన్ని, మార్క్సిస్ట్ సాహిత్యాన్ని ధర్మం అన్న ఒకనొక కొలమానం సారించిన కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఆ కొలమానాల ఆధారంగా పరిశీలించగలిగితే ఒకే విషయం స్త్రీ అన్న ఒకానొక విషయమే ఎలా పరిణామం కనిపిస్తుంది, ఏ అంశం కాలానుగుణంగా ధర్మం అయ్యింది. ప్రాథమిక ధర్మాలు, మౌలిక ధర్మాలు ఉంటాయి. ఈ మౌలిక ధర్మాలుగా సార్ చెప్పినటువంటి విషయాలని ఆధారంగా చేసుకుని మొత్తం తెలుగు సాహిత్యాన్ని ఒక పరిశీలన చేయవచ్చు. ఇది కూడా ఒక లక్షణం. తర్వాత కులపాలికా ప్రణయం అన్న ఒక సాంఘిక సిద్ధాంతాన్ని కేంద్రంగా చేసుకొని తెలుగు సాహిత్యాన్ని పరిశీలించిన వాళ్ళు లేరు. ఆయన మన నారాయణ రెడ్డి గారి థీసిస్ లో కొంచెం చెప్పి ఊరుకున్నారు. సారు మౌలికంగా కులపాలికా ప్రణయం అన్న సిద్ధాంతాన్ని చెప్పి ఉన్నారు. దాన్ని కేంద్రంగా చేసుకుని ఎవరు భూమయ్య గారు లాంటి వాళ్ళు ఆధునిక కవిత్వంలో దాంపత్యం అని దంపతులు అనే అర్థంలో వాడారు. కానీ అది కులపాలికా ప్రణయం అంటే భావ కవిత్వంలోనే ఉన్న కులపాలికా ప్రణయ స్వభావం ఏంటి. కిన్నరసాని పాటలపైన సంపత్ కుమార్ గారు, గిరికుమారునికి ప్రేమ గీతాలపైన సుప్రసన్న గారు లాంటి వాళ్ళు చేసిన ఆలోచనలన్నీ కూడా ఈ కులపాలికా ప్రణయ సిద్ధాంతానికి లక్షణంగా ఉండేది. నాయన సుబ్బారావు వత్సల ప్రేయసి కాదు, ఆయన ప్రేయసిగానే చెప్పుండవచ్చు కాక. ఇలా ఆయా కవిత్వాలని పరిశీలించటంలో సాంఘిక ధర్మాలుగా ఉన్నటువంటి విషయాలని మనకు అందించటం ఇంకో మౌలికమైన అంశం. అట్లా సాహిత్య విమర్శ భావనలని, సాహిత్య విమర్శకులని, సాహిత్య ప్రక్రియలని
సాహిత్యంలో కనిపిస్తున్నటువంటి అనేకమైనటువంటి అస్పష్టంగా ఉన్నటువంటి పరిణామాలని గురించి తరువాతి తరానికి అందించటం, అది చాలా బాధ్యతగా అందించటం, దాన్ని కొనసాగించటం లాంటిది. నిజానికి గురువు గారు ఫలానా రోజు తర్వాత అంటే అప్పుడప్పుడు కలిసినప్పుడు అనేవారు, రిటైర్మెంట్ తర్వాత సాహిత్యం ముట్టుకునేది లేదు అని. చాలా గట్టిగానే అనేవారు. కానీ ఒక 10 సంవత్సరాల సాహిత్యం, 15 సంవత్సరాల సాహిత్యం నిజంగానే నష్టపోయింది. ఒక మౌలికమైనటువంటి కొత్త విషయాల్ని ఇవాళ సాహిత్య విమర్శ పరిస్థితి అలాంటి స్థితికి వచ్చింది. ఇవాళ సాహిత్య విమర్శ లేదనే అనాలి ఒక రకంగా మాట్లాడితే. వ్యాసాలు ఉన్నాయి, సాహిత్య వ్యాసాలు ఉన్నాయి, సాహిత్య వివరణలు ఉన్నాయి, అంతే తప్ప ఏదో మళ్ళీ మనం ఒక సిద్ధాంతం ఆధారంగా మనం చేస్తున్నాం ఏవో చెప్తున్నాం. కానీ ఆ సిద్ధాంతాన్ని అన్వయించినటువంటి లక్షణం కూడా, మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని వల్లంపాటి వెంకట సుబ్బయ్య లాంటి అవగాహన ఉన్నవాడు అన్వయిస్తే ఎంత బాగుండేది, ఒక స్పష్టత ఇంకా వచ్చేది కదా అని ఆ వ్యాసంలో అంటారు. అట్లా ఒక సాహిత్యానికి విమర్శకి మూలమైనటువంటి అప్రోచెస్ ఉన్నాయి, ఆ అప్రోచెస్ రీతులు ఉన్నాయి. ఆ రీతుల అవగాహన ఉండటం ఒక పార్శ్వం అయితే, ఆ రీతులని అన్వయించటం మరో పార్శ్వం అయితే, ఆ రీతులని అన్వయించుకోవటంలో ఉన్న పరిభాషని సరిగ్గా తెలివిడితో ఉపయోగించుకోవటం మరో పార్శ్వం అయితే, అలాంటి పార్శ్వాన్ని తెలుగు సాహిత్యానికి, తెలుగు సాహిత్య విమర్శకి అందించినటువంటి పెద్దలు ముదిగొండ వీరభద్రయ్య గారు. సాహిత్యానికి ప్రమాణం సామాజికమా లేకపోతే సాహిత్యమే ప్రమాణమా అన్నప్పుడు, సామాజికమైన కారణాలు వ్యక్తి యొక్క మనసు మీద, బుద్ధి మీద ముద్ర వేసి అవి సాహిత్యం ఎక్కడో ఒక దగ్గర పుట్టడానికి కారణమైతే అవుతాయి. కానీ అది సాహిత్యం కావటం వెనుక, అది అనుభూతి ఇవ్వటం వెనుక ఉన్న సాహిత్య ప్రమాణాలు, సాహిత్య అనుభూతియే ప్రధానం తప్ప, సాహిత్య విమర్శకి సాహిత్య కళ ఇచ్చే అనుభూతి ఏమిటి, ఆస్వాదన ఏమిటి అని మాట్లాడటమే సాహిత్య విలువ అవుతుంది, సాహిత్య విమర్శ అవుతుంది అని మా తరానికి నేర్పించినటువంటి గురువుల సాహిత్య విమర్శను గురించి ఇలా కొంతసేపు మాట్లాడుకునే అవకాశం కల్పించిన గురువు గారికి అందరికీ నమస్సులు అర్పిస్తూ సెలవు.